9 రకాల విష పదార్థాలతో తయారు చేసిన కుమారస్వామి విగ్రహాన్ని మనం పూజిస్తున్నాం, దైవంగా కొలుస్తున్నాం. ఈ విగ్రహం ఎక్కడ ఉంది? ఎందుకు ఈ విధంగా తయారు చేశారు? ఈ చరిత్ర గురించి మీలో ఎవరికైనా తెలుసా? తెలుసుకోవాలనుంటే మీరు మొదటిగా నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఈ విగ్రహం తమిళనాడులోని పళని అనే పట్టణంలో ఉంది. ఇది మురుగన్ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి శివునికి జ్ఞానఫలం అనే పండుని బహుమతిగా తెచ్చాడు. ఆ పండు ఒక్కరికే ఇవ్వాలని చెప్పాడు. అప్పుడు గణేశుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీపడి తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేసి ఫలం పొందాలని భావించారు. కుమారస్వామి నెమలిపై ప్రపంచమంతా చుట్టిరాగా గణేశుడు తన తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేసి ఫలం పొందుతాడు. దీంతో కుమారస్వామి నిరాశతో పళని అనే కొండపైకి చేరుకుని అక్కడే నివసించడానికి నిర్ణయించుకుంటాడు. శివుడు తన కుమారుణ్ణి బుజ్జగిస్తూ ఫలం నీ అని అన్నాడు. అంటే పండు నీకు అని. ఈ రెండూ కలిసి పళని అనే పేరుగా ఏర్పడింది అని చెబుతూ ఉంటారు. ఈ విధంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని మురగన్ లేదా దండాయుధపాణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ముఖ్యమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం చాలా విశేషమైనది. పళనిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నవపాషాణాలతో చేయబడింది. దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడ స్వామి 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అని అంటారు. నవ అంటే 9 అని అర్థం. పాషాణం అంటే విషం, ఖనిజం అని అర్థాలు కూడా ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 రకాల విషపూరిత లోహాలు రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరు చెబుతూ ఉంటారు. ఏ విధంగా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాణాన్ని అభిషేకించిన పాలు, పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసిచ్చిన విభూతితో కుష్ఠరోగం నయమయ్యేదని కూడా అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేదం పట్టడం మరొక విశేషం. రాత్రిపూట విగ్రహానికి గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని కూడా అంటారు. వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఒక గిన్నెను కూడా ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అని అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు. అయితే విగ్రహాన్ని లక్షల కొద్దీ బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వటం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలకు వెళ్ళి వాటి సంఖ్య పెరగటం వల్లే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమవుతుందని కొందరు వైద్యులు భావిస్తూ ఉన్నారు. అసలు ఈ సిద్ధుడైన భోగర్ ఎవరు? ఈ విగ్రహాన్ని ఈ విధంగా ఎందుకు తయారు చేశాడు అని తెలుసుకుందాం. ఈ భోగర్ అనే సిద్ధుడు పళని కొండల సమీపంలోని వైగావూరులో జన్మించాడు. ఈయన తల్లి, తాతల దగ్గర నుంచి విద్యను అభ్యసించి కాలంగినాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడు. ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా కూడా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణం ఏంటి అనేది తెలిసేది కూడా కాదు. దాంతో ఈ సిద్ధుడు కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించేవాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పళని కొండ మీద ప్రతిష్ఠించాడని, ఆపై విగ్రహాన్ని పాలు, పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహలోనే భోగర్ జీవసమాధిలోకి వెళ్ళినట్టు కూడా చెబుతారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి ఈ పళని. ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం.
స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. తైపూసం, వైకాసి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అత్యంత పురాతనమైన క్షేత్రం పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాళ్ పునర్నిర్మించినట్లు, ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లు కూడా తెలుస్తోంది. నిజానికి ఈ విగ్రహం 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడకు వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు కూడా చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రానికి మెట్ల మార్గంతో పాటు రోప్వే లాంటి సౌకర్యం కూడా ఉంది. గర్భగుడిలోని స్వామి 10 ఏళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీనదారిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనపడటంలోని అంతరార్థమట. ఇక్కడి సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురగన్, శరవణన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కావడి ఉత్సవం. అసలు ఈ కావడి ఉత్సవం ఎందుకు చేస్తారంటే, దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతూ ఉంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగత్స్య మహాముని దగ్గరకు వస్తాడు. శరణు కోరిన వాడిని చంపటం భావ్యం కాదని భావించి ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువెక్కడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంబుడు. కావడిని మళ్ళీ పైకెత్తపోతే అది లేవదు సరికదా. అక్కడే ఒక బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వటంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకి పరిగెడతాడు ఇడుంబుడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవటంతో స్వామి క్షమించి కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం కలుగుతుందని వరమిస్తాడు. నీ వల్లనే కావడి సాంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాలలో నిన్ను దర్శించుకున్నాకే నన్ను కొలుస్తారని చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు ఇటువంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. పళని మురుగన్. నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తొచ్చినట్లే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తొచ్చేది పళని సుబ్రహ్మణ్య స్వామి.